ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అయి నమో నమ. మహిమాన్వితమైనటువంటి శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని నిత్యం పఠిస్తూ శ్రీచక్రార్చనను నిర్వహించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా సత్సంకల్పాలు సిద్ధించి విజయం లభిస్తుంది. అయితే ఆ దేవి ఖడ్గమాలా స్తోత్రం ఏమిటంటే, శ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాణి వంకుశధరాం ప్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ముందుగా అమ్మవారిని ధ్యానించాలి. తర్వాత ఋషిని, ఛందస్సుని, షడంగన్యాసాలని చెప్పుకోవాలి. ఓం అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపేంద్రియాధిష్టాయి వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ ఛందః సాత్విక కకార భట్టారికా పీఠ స్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి శ్రీ లలితా పరాభట్టారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌహకేలకం మమ అష్టమూర్తి పూజా విధానేన లోక కళ్యాణార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ అంటూ తదుపరి కరన్యాసంగన్యాసాలను నిర్వహించాలి. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌహ మధ్యమాభ్యాం నమః, ఐం అనామికాభ్యాం నమః, క్లీం కనిష్టకాభ్యాం నమః, సౌహ కరతలకరపుష్టాభ్యాం నమః ఇతి కరన్యాసః. ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌహ శిఖాయ వషట్, ఐం కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వషట్, సౌహ అస్త్రాయ ఫట్, భూర్భువస్సురో ఇది దిగ్బంధః అంటూ ఆయా మంత్రాలకు సంబంధించినటువంటి శరీర భాగాల్ని తాకి తదుపరి అమ్మవారిని ధ్యానించాలి. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీపా సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆర్తక్తాభాం త్రినేత్రాం అరుణిమవసవాం రత్నతాటంకరమ్యాం హస్తాం భోజై సహ పాశాంకుశ మదవధను సాయకై విస్ఫురంతీం ఆసీనోత్తుంగవక్షోరుహ తరుటత్తారహారోజ్వలాంగీం ధ్యాయేదంబోరుహస్తాం అరుణిమవసవాం ఈశ్వరీం ఈశ్వరీణాం లమిత్యాది షడాం పూజాం కుర్యాత్ యథాశక్తి మూలమంత్రం జపేత్ అని ధ్యానించిన తర్వాత గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాలు అమ్మవారికి సమర్పించాలి. లం పృథ్వీ తత్వాత్మికాయై లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయై గంధం పరికల్పయామి నమః. హం ఆకాశతత్వాత్మికాయై లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయై పుష్పం పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్మికాయై లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయై ధూపం పరికల్పయామి నమః. రం తేజస్తత్వాత్మికాయై లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయై దీపం పరికల్పయామి నమః. వం అమృతతత్వాత్మికాయై లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయై అమృత నైవేద్యం పరికల్పయామి నమః. సం సర్వతత్వాత్మికాయై లలితా త్రిపుర సుందరి పరాభట్టారికాయై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి నమః అంటూ అమ్మవారి యొక్క శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రారంభించుకోవాలి. ఐం క్లీం సౌహ ఓం నమః త్రిపుర సుందరి హృదయే దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యకిన్నే బేరుండే వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతే త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయి షష్ఠీ సమయి ఉడ్డీ సమయి
చర్యానాదమయీ లోపాముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచర్యమయీ ముక్తికేశీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమాసిద్ధే లగిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిప్త్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామ్యసిద్ధే బ్రహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిని సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుళే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్య మోహన చక్ర స్వామిని ప్రకట యోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యార్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వతా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగ కుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుళే అనంగమాలిని సర్వసంక్షోభిని చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వసంక్షోభిని సర్వవిద్రావిని సర్వాకర్షిణి సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థసాధికే సర్వసంపత్ప్రపూరిణి సర్వమంత్రమయీ సర్వద్వంద్వక్షయంకరి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సాంప్రదాయ యోగిని సర్వసిద్ధిప్రదే సర్వ సంపత్ప్రదే సర్వ ప్రియంకరి సర్వ మంగళకారిణి సర్వ కామప్రదే సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కుళత్తర యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని విగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్రస్వామిని రహస్య యోగిని బాణిని చాపిని పాసిని అంకుశని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని మహాశ్రీసుందరి సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతి రహస్య యోగిని శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయి చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్ర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః అంటూ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించాలి. ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం పఠించడమే కాకుండా శ్రీచక్ర యంత్ర సహితంగా లలితా త్రిపుర సుందరి దేవిని అర్చించడం వల్ల కూడా సర్వశుభాలు కలుగుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.